పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది చందాల శైలజ జనవరి 30న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మెంబర్గా విజయం సాధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళగా ఒక కొత్త రికార్డు సృష్టించారు. నన్ను గెలిపించి నాకు వెన్నంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి మరియు జూనియర్ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే నాకు వెన్నంటూ ఉండి కౌశిక ప్రకాష్ గారికి ఈ మధ్య కాలంలోనే తను స్వర్గీయులు అవ్వడం బాధాకరమైన విషయమని, ఈ విజయం తనకు అంకితం చేస్తున్నానని శైలజ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. గత నెల జనవరి 30న జరిగినటువంటి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలలో నేను పోటీ చేశాను. నా సీరియల్ నెంబర్ 135 మీ అందరికీ తెలుసు, ఎందుకంటే నా ఇంటర్వ్యూ కూడా ఈ టీవీలో రావడం జరిగింది. కాబట్టి ఆ ఎన్నికలలో నిన్న జరిగినటువంటి కౌంటింగ్లో నేను ఎన్నిక కావడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాద సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏదైతే ఉందో 30% రిజర్వేషన్, అందులో 5 మహిళలకి పోటీ ఉంది, 2 నామినేటెడ్ పోస్టులు. కాబట్టి ఆ 5లో నేను టాప్ 2లో ఉన్నాను. దాన్ని సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నాకు సంబంధించి ఆల్ ఇండియా లాయర్స్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందే మహిళగా ఉండాలి అని చెప్పి నన్ను ప్రపోజ్ చేయడం, అప్పటి నుంచి కూడా నాతో పాటు నా సహచర న్యాయవాదులు ఈ రోజు వరకు నాతో ఉన్నారు. ముఖ్యంగా కౌశిక ప్రకాష్ నాతో పాటు తన ప్రొఫెషన్కి వచ్చినప్పటి నుంచి తన తుది శ్వాస వరకు కూడా నాతో ఉన్నారు. కాబట్టి నా ఎన్నికల ప్రచారంలో ప్రతిరోజు నాతో సహకరించారు. వారు ఈరోజు నాతో పాటు లేరు, ఎందుకంటే వారు మృతి చెంది ఉన్నారు. వారికి నా విజయాన్ని కూడా అంకితం చేస్తా ఉన్నాను. నాతో పాటు పనిచేసినటువంటి సోదరులందరూ కూడా నా కోసం తిరిగిన న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు మంచి అవకాశం వచ్చింది. ఇది లీగల్ ఫ్రెటర్నిటీకి ఉపయోగపడేలాగా న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం, న్యాయవాదుల సంక్షేమం కోసం పనిచేస్తానని ఏ రోజైతే చెప్పానో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. భవిష్యత్తులో న్యాయవాదుల సంక్షేమం కోసం, న్యాయవాదుల హక్కుల కోసం నేను పనిచేస్తాను. కాబట్టి మీ అందరూ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క న్యాయవాదికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ టీవీకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.